తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని యూపీఎస్సీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. గత ఏప్రిల్లో తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. గత ఏడాది తెలంగాణ డీజీపీగా బి శివధర్ రెడ్డి నియామకం విషయంలో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. ఈ పిటిషన్పై ఇవాళ సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం విచారణ జరిపి హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ సందర్భంగా సీజేఐ సూర్యకాంత్ వ్యాఖ్యానిస్తూ ఈ విషయాన్ని సింగిల్ జడ్జి బెంచ్ ముందు ఎందుకు లిస్టు చేశారు, హైకోర్టు ఆదేశంలో తప్పేమీ లేదని, కానీ సాధారణంగా ఇలాంటి అంశాలను సీనియర్ జడ్జి విచారించాలని ఆశిస్తామని స్పష్టం చేశారు. శివధర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 26న జీవో జారీ చేసింది. అయితే ఈ నియామకం చెల్లదని, సదరు జీవోను కొట్టేయాలంటూ హైదరాబాద్కు చెందినటువంటి టి ధనగోపాలరావు అక్టోబర్ 10న తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భగత్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. దాని ప్రకారం డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదన్నారు పిటిషనర్. విచారణ జరిపిన హైకోర్టు డీజీపీగా శివధర్ రెడ్డి నియామకానికి సంబంధించినటువంటి జీవో కొట్టివేతకు నిరాకరించారు. కానీ డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మాకు ఢిల్లీ నుంచి మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. సురేష్, ఇవాళ చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఎదుట సుప్రీంకోర్టులో తెలంగాణకు సంబంధించి డీజీపీ నియామకంని 4 వారాల్లో పూర్తి చేయాలని యూపీఎస్సీకి సుప్రీంకోర్టు ఆదేశించింది. డీజీపీకి నియామకం సంబంధించిన యూపీఎస్సీ అత్యవసరంగా సిఫార్సులు చేయాలని కూడా స్పష్టం చేసింది. అర్హత కలిగిన అధికారులను జోన్ ఆఫ్ కాన్ఫిడెన్షియల్ వారి పరస్పర ప్రతిభ ఆధారంగా ఎంపిక జరగాలని కూడా సూచించింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి యూపీఎస్సీకి అదనంగా మరో 4 వారాల గడువు ఇస్తున్నట్టు తెలిపింది. సుప్రీంకోర్టు రెగ్యులర్ డీజీపీ స్థానంలో యాక్టింగ్ లేదా అర్హత డీజీపీని నియమించే విధానం పెరిగిందని, రాష్ట్రాల ఆలస్యం వల్ల అర్హత కలిగిన సీనియర్ అధికారులకు అన్యాయం చేస్తుందని కూడా నియామకానికి సంబంధించి పలు రాష్ట్రాలు సమయానికి ప్రతిపాదనలు పంపేలా యూపీఎస్సీ వారికి లేఖ రాయడానికి అధికారం ఇస్తున్నామని కూడా తెలిపింది. రాష్ట్రాలు సరైనటువంటి యూపీఎస్సీకి సమాధానం ఇవ్వకపోతే ప్రకాశ్ సింగ్ కేసులో దరఖాస్తు దాఖలు చేసినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ సుప్రీం ఆశ్రయించవచ్చని తెలిపింది. అవసరమైతే సంబంధిత రాష్ట్రాలపై బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే జవాబుతరంగా లేకపోతే చర్యలు తీసుకుంటామని కూడా సుప్రీంకోర్టు ఇవాళ సూచించింది. సురేష్, థ్యాంక్ యూ సురేష్.